నెల్లూరు జిల్లాలో తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రంగవల్లులు వేసి గొబ్బెమ్మలను భక్తి శ్రద్ధలతో పూజించారు. సంబరాల్లో చివరి రోజు ఏటి పండుగతో నగరంలోని పెన్నా తీరం జనంతో నిండిపోయింది. భక్తి శ్రద్ధలతో పూజించిన గొబ్బెమ్మను పెన్నా తీరంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి నిమగ్నం చేశారు. ఇక ఈ సందర్భంగా అక్కడి మహిళలతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి కనుమ పండుగలు ఉత్సాహంగా జరుపుకున్న నెల్లూరు జిల్లా కూడా కుటుంబ సమేతంగా కూడా ఈ పండుగలో సంతోషంగా జరుపుకున్నారు. చివరి పండుగ ఈరోజు ఏటి పండుగ సందర్భంగా నెల్లూరు నగరంలోని పెన్నా నది వారధిలో ఈరోజు 4 గంటల నుంచే ప్రజలు పోటెత్తారు. అనేక మంది జనసమూహం మీద ఈ యొక్క ఏటి పండుగ జరుగుతుంది. ఏటి పండుగలో పిల్లలు పెద్దలు వయసుకు మించి తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. ఇక్కడ ఏటి పండుగలో ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఏటి పండుగ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరే మాది నెల్లూరు. ఏటి పండుగ ఎవ్రీ ఇయర్ మేము వస్తాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అందరూ అత్తమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరితో వచ్చి ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా ఇష్టం. మీరు ఉత్తరీత్య ఎక్కడున్నారు, ఎప్పుడు వచ్చారు, ఎలా పండుగలు జరుపుకున్నారు? మాది కోవూరు. ఇక్కడికి 15 ఇయర్స్ నుంచి ఇక్కడే వస్తూ ఉన్నాము, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఏం పేరు? సుగమ్య. ఏం చదువుతున్నావు? ఏటి పండుగ ఎంజాయ్ చేసావా? బాగా ఎంజాయ్ చేసా. కరోనా తర్వాత ఇది మళ్ళీ 2023 సంవత్సరంలో పండుగలు ప్రజలంతా ఈరోజు ఉత్సాహం జరుపుకున్నారు. మీరు పెద్దవాళ్ళగా ఈ గొబ్బెమ్మ విశేషం, ఏటి పండుగ విశేషం చెప్పండి. గొబ్బెమ్మ పెద్ద పండుగ అంటే అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ సరదాగా ఇంట్లోకి వస్తారు. అన్ని పండుగ సంక్రాంతి భోగి కనుమ అన్నీ చూసుకొని తోటల్లోకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి ఇక్కడికి ఏటి పండుగ చూసుకొని హ్యాపీగా వెళ్తారు. మీ కుటుంబం అంతా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారా? మా కుటుంబం అంతా మేము 30 మెంబర్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తాం బాగా. ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకోండి. నా పేరు కిరణ్మయ్య అండి. ప్రతిసారి ఏట్లో పండుగకి రాలేకపోయాను జాబ్ పర్పస్ వలన, కానీ ఈ ఇయర్ వచ్చాను. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. అంతా కూడా డెకరేషన్స్ కానీ డ్యాన్స్ కానీ అంతా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. ఎంజాయ్ చేసి వెళ్ళాలనుకుంటున్నాం ఇంటికి. మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అంటే ఎవ్రీ టైం చూడను కదా, ఈసారి బాగుంది, చాలా బాగుంది, బాగా చేశారు. అదేవిధంగా పండుగల్లో మన మామూలుగా సంక్రాంతి పండుగల్లో ఎక్కువగా గాలిపటాలు అనేది మనం చూసిన పరంగా కొంతమంది పెద్దలు ఇక్కడ గాలిపటాలని ఈ యొక్క వేడుకలో ప్రదర్శించున్నారు. వాళ్ళని మరి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ పండుగ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇక్కడ గెట్ టుగెదర్ లాగా ఊరు మొత్తం మనకి ఇక్కడ కలుస్తారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరితో పరిచయాలు పెరుగుతాయి. పండగ వాతావరణం అంతా చాలా అద్భుతంగా ఇక్కడ బాగా కనపడుతుంది. ఈ 3 రోజుల కంటే ఈ రోజు ఇంకా ఎక్కువగా బాగా కనపడుతుంది. ఈ సందర్భాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. అయితే పండుగ నెల పెట్టిన తర్వాత 10 రోజుల నుంచి ఈ యొక్క గొబ్బెమ్మను ఏర్పాటు చేసుకొని ఇళ్లలో పూజిస్తాము. 5 రోజులు పూజలు పురస్కారం అయిన తర్వాత వీధుల్లో కూడా ఈ యొక్క గొబ్బెమ్మను ఆడిపించి ఈరోజు చివరి పండుగ రోజున ఏటిలో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పూజలు చేసి ఆ గొబ్బెమ్మని ఏటిలో నీళ్ళలో కలిపి సాగనంపుతామని కూడా మన పెద్దవాళ్ళు తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క ఏటు పండుగలో అనేక మంది ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనే ఆట పాటలతో కేరింతలతో ఉత్సాహంగా ఈ యొక్క ఏటు పండుగ జరుపుకున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ 6 TV నెల్లూరు.